హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో సండే స్పెషల్ బోటి కూర. ఈ బోటి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 5 to 6 గ్రీన్ చిల్లీని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఈ గ్రీన్ చిల్లీస్ని కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి వేగాక ఇందులోకి 2 పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఈ ఆనియన్స్ని కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, ఇక్కడ మనకి ఆనియన్స్ అనేవి వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుతూ ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇలా కాస్త ఫ్రై చేసుకోండి. ఇది కాస్త వేగాక ఇందులోకి పసుపుని యాడ్ చేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ముందుగానే కడిగి పెట్టుకున్న బోటి కూరని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg బోటి కూరని యాడ్ చేశానండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మంటని కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దీనిపైన మూతని పెట్టుకొని కాస్త ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మనకి ఇక్కడ బోటి కూర నుంచి వాటర్ అనేది వచ్చింది కదా. మరొకసారి కలుపుకొని ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూతని పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇక్కడ చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి బోటి కూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేద్దాం. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీనిపైన మూతను పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు కాస్త ఉడకనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని ఇందులోకి టమాటో ముక్కలని యాడ్ చేయాలి. ఒక పెద్ద సైజు టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమాటో ముక్కలని కాస్త మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇక్కడ మనకి టమాటో ముక్కలు అనేవి కాస్త మగ్గిపోయాయి కదా. మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేద్దాం. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. వాటర్ని యాడ్ చేసాం కదా, మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేయండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదా. మరొకసారి మొత్తం అంతా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ మూతను పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి విజిల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఒకసారి ఇందులో ఉన్న ప్రెషర్ అంతా తీసేసుకొని మూతను తీసి చూద్దాం. బోటి కూర అనేది ఉడికింది కదండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి
ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బోటి కూర అనేది రెడీ అయిపోయింది. ఈ బోటి కూరని వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.